కెనడా, బ్రిటిష్ కొలంబియాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త దారన్ సింగ్ ని తామే హతమార్చినట్టు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన గోల్డీ డిలోన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. వీరి ఆరోపణల ప్రకారం డ్రగ్స్ వ్యాపారంలో దారన్ సింగ్ ప్రమేయం ఉందని, తమకు డబ్బు ఇవ్వడానికి నిరాకరించారనే కారణంతోనే ఈ హత్య చేశామని చెప్పారు. అక్టోబర్ 27 ఉదయం దారన్ సింగ్ తన ఇంటి బయటే హత్యకు గురయ్యారు. దారన్ సింగ్ స్వస్థలం పంజాబ్ లోని లుధియానా జిల్లాలోని రాజ్గర్ గ్రామం. ఆయన 1991లో కెనడాకు వలస వెళ్లారు. తొలుత చిన్న ఉద్యోగాలు చేసి ఆ తర్వాత నష్టాల్లో ఉన్న కానమ్ ఇంటర్నేషనల్ అనే టెక్స్టైల్ రీసైక్లింగ్ యూనిట్ లో వాటాలు కొనుగోలు చేసి దాన్ని అంచెలంచెలుగా గ్లోబల్ కంపెనీగా మార్చారు. కెనడియన్ పోలీసుల సమాచారం ప్రకారం పంజాబీ గాయకుడు చాన్ నతన్ నివాసంపై జరిగిన కాల్పుల వెనుక కూడా బిష్నోయ్ గ్యాంగే ఉంది. తోటి గాయకుడు సర్దార్ క్రాతో చాన్ నతన్ కు ఉన్న సంబంధం కారణంగా ఈ దాడి జరిగింది. క్రాతో భవిష్యత్తులో పనిచేసే ఏ గాయకుడైనా తమ లక్ష్యం అవుతాడని గ్యాంగ్ తీవ్రంగా బెదిరించింది. గత వారం కెనడాలోని హాస్య నటుడు కపిల్ శర్మ నివాసంపై కాల్పులకు తామే బాధ్యులమని ఈ గ్యాంగ్ ప్రకటించింది. కేవలం 4 నెలల్లో కపిల్ శర్మ కెఫేపై జరిగిన 3వ దాడి ఇది. బిష్నోయ్ గ్యాంగ్ గతంలోనూ అనేక హై ప్రొఫైల్ దాడులకు పాల్పడింది. 2022లో పంజాబీ మ్యూజిక్ ఐకాన్ సిద్ధూ మూసేవాలాను 6 దుండగులు కాల్చి చంపారు. ఈ హత్య కోసం దాదాపు 10 నెలలు ప్రణాళిక వేసినట్టుగా సమాచారం. అంతేకాకుండా 2024లో మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిక్ హత్య కేసులో కూడా బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన 2 అనుమానితులు అరెస్ట్ అయ్యారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు కూడా ఈ గ్యాంగ్ గతంలో డెత్ థ్రెట్స్ ఇచ్చి గత సంవత్సరం ఏప్రిల్లో ఆయన ఇంటిపై దాడికి పాల్పడింది.